పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య వివాదం మళ్ళీ ముదిరింది. ఫేజ్ 2కు సంబంధించి పనులు నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. బ్యాక్ వాటర్ వల్ల అంటే ఏదైతే ఫేజ్ 2లో బ్యాక్ వాటర్ వస్తుందో ఆ బ్యాక్ వాటర్ వల్ల పోలవరంతో పాటు సరిహద్దు గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి దీనిపై సమగ్ర సర్వే జరగాలి. అలాగే గోదావరిలో కలిసే 36 వాగులకు సంబంధించిన సర్వే కూడా జరగాల్సిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయరాదంటూ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పీపీఏకి అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. ఒక పక్క మనం చూసాం, ప్రధానమంత్రి వచ్చి రేవంత్తో తెలంగాణ అభివృద్ధికి పాటుపడదాం, హంసే జుడో అంటున్న ప్రధాని తెలంగాణ అభివృద్ధితో సంబంధం ఉన్న ఈ ప్రాజెక్టు వైపు నిలబడతారా, లేకపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిళ్లకు లోనవుతారా అన్న చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్గా జరుగుతుంది. అసలు ఈ వివాదం ఏంటి? పోలవరం ఫేజ్ 2కు సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్ను 2 భాగాలుగా ఫేజ్ 1, ఫేజ్ 2గా డివైడ్ చేసుకుంది. ఫేజ్ 1లో ప్రధాన డ్యామ్ నిర్మాణం, అలాగే అందులో ఒక పరిమిత స్థాయిలో నీటి నిల్వ, ప్రాథమిక కాలువల నిర్మాణం అనేది ఫేజ్ 1లో వస్తాయి. ఫేజ్ 2 కనుక మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఎఫ్టీఎల్ పూర్తి స్థాయి సామర్థ్యంలో నీటి నిల్వ, అలాగే అదనపు నిర్మాణాలు, బ్యాక్ వాటర్కు సంబంధించిన అంశాలు అందులో ఉన్నాయి ఫేజ్ 2లో. అంటే ఈ పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ నిండితే ఆ బ్యాక్ వాటర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దానిపైనే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫేజ్ 2 పూర్తయితే వచ్చే బ్యాక్ వాటర్తో భద్రాచలం మునిగిపోతుంది టోటల్గా, అలాగే ఏటిపాక సరిహద్దు గ్రామాలన్నీ మునిగిపోతాయి. కాబట్టి అసలు ఎంత భూమి మునుగుతుంది అనే దాని మీద సర్వే చేశారా అని తెలంగాణ ప్రభుత్వం నిలదీస్తుంది. ఆ సర్వే కాకుండా పునరావాసానికి సంబంధించిన చర్యలు తీసుకోక మునిపే ఆ ప్రాజెక్టుకు ఫేజ్ 2కు అనుమతులు ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ముంపు గ్రామాలకు సంబంధించి డిమార్కేషన్ ఇంకా పూర్తి కాలేదు, సర్వే జరగలేదు, ఎంత భూమి ఆ బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతుంది అనేది తేలలేదు. అలాగే ఈ ఫేజ్ 2 కారణంగా ఎంత మేర నీటితో ప్రాంతం మునిగిపోతుంది, దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, తెలంగాణ అనుమతి తీసుకున్నారా, కొత్త డిపిఆర్ ఆమోదం పొందిందా అన్న ప్రశ్నల్ని తెలంగాణ సర్కార్ లేవనెత్తుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి 2027 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఫేజ్ 2 కూడా పూర్తి చేస్తామని పట్టుదలగా ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అన్ని రకాల అనుమతులు ఉంటాయి. అలాగే తెలంగాణ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, రాష్ట్రం పునర్విభజన జరిగినప్పుడు అప్పుడు తెలంగాణ అనుమతించింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటుంది ఏపీ ప్రభుత్వం. ముంపు అనేది సాంకేతిక సమస్య, దానిపైన స్టడీ చేస్తున్నాం, ఇంకా అది తేలాల్సి ఉందనేది కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరి 26లో ఈ పాత రిట్ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు ముగించింది. అయితే ఒక అవకాశం ఇచ్చింది. ఆర్టికల్ 131 ప్రకారం కొత్త కేసు వేయడానికి తెలంగాణకు అవకాశం ఇచ్చింది. దీంతో ఈ సమస్య అంతర్రాష్ట్ర వివాదంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం సాంకేతిక సమస్యనా అంటే కాదు, దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది ఈ పోలవరం కనుక సెకండ్ ఫేజ్ పూర్తయితే భద్రాచలంతో పాటు అక్కడ సరిహద్దు గ్రామాలన్నీ మునిగిపోతాయి, ఫస్ట్ ఆ అంశం తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం అంటుంటే ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే చాలా భారీ నష్టం, అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ ఉన్న అధికార పార్టీ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇందులో ఉన్న రాజకీయ కోణం అంటే రెండు రాష్ట్రాల ప్రజల నేతలు వాళ్ళ రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గోదావరి నీటిని బంకచల్ల ప్రాజెక్ట్ లింక్ ద్వారా మళ్లించడానికి ఏపీ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటే
రాష్ట్ర ప్రయోజనాల్ని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి రేవంత్ ప్రభుత్వం ఎక్కడ తగ్గకుండా రకరకాలుగా కొర్రీలు వేస్తూ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.